ఆఫీస్లో బాస్కు సబార్డినేట్స్కు మధ్య రిలేషన్షిప్ చాలా చిత్రంగా ఉంటుంది. వంగి వంగి బాస్కు దండాలు పెట్టడం, సార్ సార్ అని వెంటపడి తిరగటం, అవకాశం కల్పించుకొని బాసుని మరీ పొగిడేయటం, ఆ వెనకాలే తిట్టడం, ఇదంతా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఈరోజు ఒక బాసుకు తన సబార్డినేట్స్కు మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో హాస్య ధోరణిలో చూపించే ఈ మా ఆఫీస్లో ఓ రోజు. ఈ ఆఫీస్లో నేను జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నా, ఏ ఒక్కడు ఆఫీస్ టైంకి రాడు, లేట్గా రావడం, ఒకరి మీద ఒకటి చాడీలు చెప్పుకోవడం, బాస్ని ఎలా బుట్టలో వేయాలని ప్లాన్లు వేయడం, ఇక రోజంతా ఇదే పని వీళ్ళకు. అసలు వీళ్ళందరినీ మించినోడు మా బాస్ గాడు. గుడిని గులో లింగాన్ని మింగే రకం వాడు, మీరే చూస్తారుగా. అదిగో మా హిట్లర్కి వస్తుండు, పేరుకు మాత్రం నాగరాజు, కానీ ఎంత అన్నదిట్టు నన్ను గాలం దుట్టుకొని పోతాడు. ఇక రోజంతా కబుర్లతో కాలక్షేపం చేస్తాడు. ఏమో యాదగిరి, ఏంది కబుర్లో? ఆఫీస్కి వచ్చి రాగానే కబుర్లు కావాలనా? ఆ కబుర్లు ఏదో కాఫీలు టీలు తాగినట్టు చెప్పుకోవచ్చుగా. అవును యాదగిరి, ఈరోజు అందరికంటే ముందు ఆఫీస్కి వచ్చింది మనమే కదూ? మనం కాదు, నేను. ఈ రోజే కాదు, ప్రతిరోజు అందరికన్నా ముందు వచ్చి చచ్చేది నేనే. సమజైందా? మరి ఇంత సిన్సియారిటీ పనికిరాదు యాదగిరి. లైట్ లేలో బాయ్, లైట్ లేలో. ఊసే గారిది వచ్చి మేసే గారిని చెడగొట్టిందట. నీ బోడిసలా నాకేం అక్కర్లేదు, కానీ నా పని నన్ను చేసుకొని. వెళ్ళవది పొద్దున్నే వీటితో గాడిదాన్ని తిట్టించుకునే కర్మేంటో. చాచా ఏం చలపతి, 10 దాటుతున్నా నీ నిద్ర వదిలినట్లేదు, ఏంటి సంగతి? రాత్రంతా ఏం చేసావు? సెకండ్ షోకి వెళ్ళాను నాగరాజు. పొద్దున్నే ఆఫీస్ కని బయలుదేరానా, మా పక్కింటి బెబ్బెంగాడు, అదే మా సుబ్బారావు, కొత్త కారు కొన్నాను చూద్దురుగానే లాక్కుని వెళ్ళాడు. ఇక దాన్ని అటు ఇటు 4 రౌండ్లు వేసుకుని వచ్చేసరికి కాస్త లేట్ అయింది. కానీ మా సుబ్బారావు చాలా హ్యాపీలే. ఆ కారు షైనింగ్ అంతా వాడి మొహంలోనే ఉందనుకో. ఇంతకీ మన సుబ్బారావుకి జీతం కట్ట ఆమ్యామ్యాం ఎంత ఉంటుందంట? ఇదిగో ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇంకొక గంట సేపు ఇలాగే సొల్లుగా చెప్పుకోండి, లంచ్ టైం అవుతుంది. ఇంకా లంచ్ కని పోయి ఓ 2 గంటలు సొంత పనులు చేసుకోండి. ఆ తర్వాత బాస్ గాడి పదను కొట్టి టైం అయిపోయింది ఇంటికి చెక్కండి. ఇదేగా మీరు రోజు చేసే పని. చలపతి, బాస్ గారు ఏమో కానీ వీడు పెద్ద మొగడే కూర్చున్నాడా నాకు. నాగరాజు వాడు నసగాడయ్యా, వాడు గొడవ వదిలేసాయి. రోజు పొద్దున్నే లేచి ఆఫీస్కి రావాలంటే మహా చికాగ్గా ఉంటుంది కదా నాగరాజు. రోజు మాట్లాడకుండా చలపతి, పేడే రోజు చూసావు, ఆ రోజు చూడాలి నీ మొహం 1000 క్యాండిల్స్ బల్బ్ లాగా వెలిగిపోతా ఉంటుంది. ఆ మొహం చూడు, మొహం ఆవదం తాగిన మొహం నువ్వును. అరే భలే కనుక్కున్నావే, నిజంగానే అవధం తాగిందయ్యా ఈరోజు. వద్దంటున్నా వినకుండా మా ఆవిడ ముక్కు మూసి టపుక్కుని పోసింది గొంతులో 1/2 గ్లాసుడు ఆవదం. తను వారానికి మర్చిపోకుండా చేసే పని ఇది ఒక్కటే. నా ప్రాణం తోడేస్తుంది అనుకో. అవును, రోజు మనకంటే ముందు వచ్చే సూర్యంగాడు ఇంకా రాలేదేంటి? వాడు మనకంటే ముందు వచ్చి బాస్ దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలని చూస్తున్నాడు, కానీ వాడికి మనకున్న స్కిల్స్ లేవులే చలపతి. జూనియర్ కదా, టైం పడుద్ది. అన్నట్టు మన టైపిస్ట్ లత సూర్యుని చుట్టూ తిరుగుతోంది, ఏంటి కదా? నీకు అనిపించింది, నాకు అట్టనే అనిపించింది. లత విశ్వ ప్రయత్నం చేస్తుంది, కానీ సూర్యం పట్టం లేదు. మరి సూర్యం తక్కువడేం కాదు, కట్నం ఇచ్చే పిల్ల కోసం చూస్తున్నాడు. ఇదిగో సూర్యం వస్తున్నాడు, గమనుడు. బాసుగాడు ఇంకా రాలేదు కదా. అమ్మయ్యా. ఏమయ్యా సూర్యం, బ్రహ్మచారి నీకు లేట్ అయిందేంటి? అయ్యా చలపతి గారు, పీత కష్టాలు పీతవండి, అన్నీ మీకే కావాలా? ఇదిగో పెద్ద ముండవాడని చెప్తున్నాను, పెళ్లి పటాక లేకుండా ఎంతకాలం ఉంటావు చెప్పు? 5 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, పెళ్లి చూపులు కానీ వెళ్తున్నావు వస్తున్నావు. మనిషి ముదిరిపోతున్నావు తప్ప పిల్ల దొరకడం లేదు. పిల్ల దొరక కాదు, పైసలు కుదరక. నా గురించి మీకు తెలియని విషయాలు ఏమైనా మిగులున్నాయా మహాప్రభు? అయినా మీకెందుకండి నా గొడవ? అన్నిట్లోనూ వేలు పెడతారు. సూర్యం, నీ మంచి కోరేవాళ్ళం కాబట్టి చెప్తున్నాం.
మేమా పెళ్లి పెట్టాకలైపోయి కాపురాలు చేసుకుంటున్న వాళ్ళం. మరి నీ ఈ బ్రహ్మచారి బతుకు ఇంకెన్నాళ్ళు చెప్పు. ఇదిగో ఏమీ అనుకోనంటే ఓ సలహా చెప్తా. సలహాలు మాత్రం చింత పిక్కల్లా వెదజల్లుతారు. ఇంతకీ ఏమిటో మీ బోడి సలహా? ఇదిగో మన టైపిస్ట్ లత లేదు, అవును ఉంది, ఉంటే నాకేంటట? నా మాట విని లతగా 3 వేసేసాయి. పెప్సీ తాగేసే అన్నంత తేలిక 3 గుళ్ళు వేసేసాయి అంటున్నారు. ఏంటి ఆ వదిలిపోతున్నతకే? ఆఫీస్ లోనే చేస్తున్నావు మహాతల్లితో, మరి ఇంట్లో కూడానా? చాటర్ బాక్స్ లాగా వాగుతుంటుంది. నాకొద్దు. ఇదిగో ఇంకా ఎక్కువ వాగావంటే ముదిరిపోయి ఉంటుంది. ఆ తర్వాత నీ ఇష్టం, జాగ్రత్త. ఏమిటండి నాగరాజు గారు, జాగ్రత్త అంటూ సూర్యానికి ఏదో వార్నింగ్ ఇస్తున్నారు? ఏం లేదు లత, బ్రహ్మచారివి ఇంకా ఎంతకాలం చేతులు కాల్చుకుంటావా అని అడుగుతున్నాను. చేతులు కాలే కాదండి, ముక్కు చెవులు కూడా కాల్చుకుంటాను. మీకేమైనా అభ్యంతరమా? చూసావా లత ఎలా ఎగిరి పడుతున్నాడో? నేను ఇప్పుడు ఏమన్నానని పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావా అని అడిగాను. అది తప్పే? మా బాగా అడిగారు. ఇందులో తప్పే ఉంది. ఇదేమైనా అడగరాని విషయమా ఏంటి? ఇంతకీ మ్యారేజ్ విషయంలో సూర్యం అభిప్రాయం ఏమిటో? అసలు కావాల్సిన వాళ్ళు కళ్ళ ముందే ఉన్నప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి పెళ్లి చూపులు చూడటం ఏంటి? ఒకసారి కళ్ళు తెచ్చి చుట్టూ చూసుకో, నీకు కావాల్సింది ఇక్కడే కనిపిస్తుంది. కొంతమందికి ఎంత చెప్పినా వేస్ట్ అండి. దూరపు కొండల్లోని పని చూపు అంతా ఆ చుక్కల్లోనే ఉంటుంది. ఏం చేస్తాం? ఇక్కడ అందరికి డబుల్ మీనింగ్ తో మాట్లాడటం అలవాటైపోయింది. ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే మంచిది. ఏంటి నీతో మాట్లాడటం మా పని అనుకున్నావా? మా పనులు మాకున్నాయి. ఒక దగ్గర కలిసి పని చేస్తున్నప్పుడు మంచి చెడు మాట్లాడుకోకుండా ఎలా ఉంటాం? అయినా నీ మనసులోని మాట ఏంటో నాకు చెప్పకపోయినా నీ ప్రాబ్లమ్స్ ఏంటో సీనియర్స్ కనీసం వీళ్ళకైనా చెప్పొచ్చుగా. చూడండి, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. ఇల్లు కట్టుకోకుండా పెళ్లి చేసుకోదలుచుకోలేదు. మన బాసు రాక్షసుడు ఇవాళ నా హౌస్ లోన్ శాంక్షన్ చేస్తానని ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఈ టెన్షన్ తో నేనుంటే మధ్యలో మీ గోల్ ఏమిటి? ఏమిటి లోన్ శాంక్షన్ చేస్తానాడా? ఇంతకీ మనలో మాట బాస్ గారికి ఎంత మాట చెప్పావేంటి? నా ట్రాన్స్ఫర్ కేసు ఏం చేశాడు తెలుసా? నా ఫైలు హెడ్ ఆఫీస్ పంపకుండా ట్రాన్స్ఫర్ ఆపేశాడు దరిద్రుడు. దరిద్రుడిని నెమ్మదిగా అంటారేంటి? నా లాంగ్ లీవ్ కోసం అప్లై చేసి 6 నెలలు అయింది. ఇటు లీవ్ గురించి మాట్లాడుతుంటే అటువైపు తిరిగి పనులు పురమాయిస్తాడు పింజారి వధవ. ఇదిగో వాడి చెయ్యి తడపకపోతే మన పనులే కాదు, వాడి ఇంట్లో వాళ్ళ పనులు కూడా చేయడు వాడు. అది వాడి బేసిక్ ఫండమెంటల్ రూలు. నాకోసారి ప్రమోషన్ రాని పడతా వాడి పని. ఉన్నవి లేనివి కలిపి 4 ముక్కలు రాసి హెడ్ ఆఫీస్ పంపానంటే వాడి పని అవుట్. అందితే జుట్టు, అందకపోతే కాలు. అహో ఏం గొప్ప క్యారెక్టర్ అండి మంది. ఇదిగో బాస్ ఇవాళ కొంచెం లేట్గా వస్తాడట. మీ అందరినీ నోరు మూసుకొని మేము ఈ పనులు చేసుకోమని చెప్పిండు. ఏంటి భాస్కర్ లేటుగా వస్తున్నాడా? ఏంటి విశేషం? పెళ్ళం కొట్టిందేమో, లేకపోతే మళ్ళీ కార్ యాక్సిడెంట్ ఏమైనా చేశాడా? ఈసారి కారు యాక్సిడెంట్ చేస్తే మాత్రం హాస్పిటల్ చుట్టూ తిరగటం నా వల్ల కాదు. పోయిన సంవత్సరం యాక్సిడెంట్ చేసి హాస్పిటల్లో ఉంటే వేడివేడిగా పకోడీలు, కోడి మాంసం పట్టుకెళ్ళి ఇచ్చానా? కనీసం నాకు ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదు. ముష్టి మోహం వీడు. బాసుగాడి చిన్నమ్మాయికి సంవత్సరం నుండి ఫ్రీగా ట్యూషన్ చెప్తున్నానా? నా లోన్ విషయం ఎత్తితే చాలు మాట మార్చేస్తాడు. చెత్తనాయాలు. అసలు వాడి మొహం చూస్తేనే కంపరం పుట్టుది నాకు. కీచుకొని తీసుకొని పళ్ళి కలిస్తూ కీచకుడిలాగా వెంట పడతాడు. నువ్వేమంటావు యాదగిరి? నన్ను అడిగితే మీరంతా వేస్ట్ ఫెలోస్ అంట. బాస్ లేనప్పుడు ఎగిరి గంతులేసి తిట్టకుండా తిడతారు. గాయన వచ్చినాక కుక్కిన పెళ్ళలాగా నక్కిన పిల్లులాగా తందానా తానని పాడతారు. సిగ్గుశరం లేకుండా సార్ అని తోక పట్టుకుని తిరుగుతారు. పనికి మాలను పెద్దవది ప్యూన్ గారికి కొల్ల ఊపిపోయాం మనం. బాస్ తర్వాత పెద్ద బాస్లో పోజిస్తాడు వీడు. ఆ బాస్ గాడు అమితాబ్ బచ్చన్, వీడు గబ్బర్ సింగ్ మన ప్రాణానికి. అమితాబ్ బచ్చన్ గుర్తొచ్చింది. మొన్న ఈ మధ్య తన స్టైలు, పర్సనాలిటీ అచ్చు అమితాబ్ లాగా ఉంటుందని తెగ కోసేశాడు మన బాసు. కాక్రోచులు కొరకు తిన్న మొహము వీడును. అమితాబ్తో పోలికేమిటి? అయ్యో అంతటితో ఊరుకున్నాడేంటి? తనకు హాలీవుడ్ లో కూడా ఆఫర్లు వచ్చాయట, కానీ వెళ్ళటం ఇష్టం లేదట. కనీసం టాలీవుడ్ లో లైట్ బాయ్ కూడా పనికిరాడు వాడు. హాలీవుడ్ దాకానా? ఇదిగో లత, మన వాడికి లేడీస్ ముందు పోజేసే అలవాటు ఉందిలే, నువ్వేం పట్టించుకోకు. నువ్వేమన్నా అనుగుడు. అసలు పోజ్ అంటే మన బాసు గారి తర్వాతే ఎవరైనా.